ఒకరితో ఒకరు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన సంబంధాలు బలపరచబడతాయి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడితో మనకున్న సంబంధం బలపరచబడుతుంది. ఒక మనిషి ఊపిరి ఎలా పీల్చుకుంటాడో ఆ ఊపిరి మనిషిని బ్రతికిస్తుంది. అలాగే ఆత్మీయ జీవితంలో ప్రార్థన మనిషిని బ్రతికిస్తుంది. ఎవరో మన కోసం చేస్తున్న ప్రార్థన సరి అయిన సాఫీ అయిన జీవితము మనం జీవించటానికి అది మనకు సహాయపడదు. వెంటిలేటర్ తీసేస్తే ఆ మనిషి చనిపోతాడు. అలాగే వేరే వాళ్ళు మన కోసం ప్రార్థన చేయటము మానేస్తే ఆత్మీయ జీవితంలో మనం మరణిస్తాం. పిల్లరా, ఈరోజు ప్రార్థన క్రైస్తవుడికి ఒక ఊపిరి. అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదంటారు. కానీ ఈరోజు చాలాసార్లు మనుషులు అంటుంటారు, నాకేం అవసరమో దేవుడికి తెలుసు కదా, దేవుడే నాకు ఇచ్చేస్తాడులే అని అనుకుంటుంటారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నాం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని వాక్యం తెలియజేస్తుంది. అంటే మనకేం కావాలో మనం దేవుణ్ణి అడగాలి పిల్లరా.